అందరికీ నమస్తే. ఈరోజు మనము వర్ణమాలలో హల్లులు కా నుండి అలా వరకు తీసుకుంటే మొత్తం అక్షరాలు ఇక్కడ ఒత్తు క, ఘ, ఛ ఇవి లేవు చూడండి. మీరు గమనిస్తే అంటే బరువుగా పలికే హల్లులకి ద్విత్వాక్షరాలు రావు. మొదటిగా అంటే సరళంగా పలికే హల్లులకే ద్విత్వాక్షరాలు వస్తాయి. అవి 3 రకాలు ఉంటాయి. మరి ఈ ద్విత్వాక్షరానికి నిర్వచనం ఏంటి అంటే, ఒక హల్లుకు బాగా వినండి, ఇక్కడే నేర్చుకోవచ్చు వీడియోలోనే మీరు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం. ఉదాహరణకి కాకు కావత్తు, గాకు గావత్తు, చాకు చావత్తే రావాలి. అర్థమైందా? అయితే ఈ ఒత్తులు కూడా మనకు మొత్తం 3 రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిలో ఒక్కొక్క రకం గురించి మనము నేర్చుకుందాం. మొదటి రకం అక్షర రూపం పూర్తిగా మారి ఉన్న ఒత్తులు. మొదటి రకం కాకు కావత్తు అలా రాస్తాం, తాకు తావత్తు ఇలా రాస్తాం. చూడండి, మనకు అక్షర రూపం పూర్తిగా మారిపోయింది. నాకు నావత్తు, నెక్స్ట్ మాకు మావత్తు, యాకు యావత్తు, రాకు రావత్తు. అర్థమైందా? లాకు లావత్తు, వాకు వావత్తు. అంటే అక్క, అత్త, అన్న, అమ్మ, అయ్య, కర్ర ఇలా. అవ్వ అంటే మన ఫ్యామిలీని గుర్తుపెట్టుకుంటే మొదటి రకం మీకు గుర్తున్నట్టే. ఇది మొదటి రకం, ద్విత్వాక్షరంలోని మొదటి రకం ఒత్తులు. అర్థమైందా? మరి రెండవ రకంకి సంబంధించినవి. ఇక్కడ తలకట్టు మాత్రం ఉండదు. సేమ్ ఏ అక్షరం రాస్తామో అదే అక్షరమే వచ్చేస్తుంది, తలకట్టు మాత్రం తీసేస్తాం. ఇలా గ, చ, ట, డ, ద, స, మర్చిపోయిన ప. చూడండి, స, ష, స, హ అలా. బండిరా, ఇప్పుడు బండిరా ప్లేస్లో మనము రానే వాడుతున్నాం, అంతే కదా. గుర్రము అంటే అప్పుడు బండిరా రాసేవాళ్ళం, ఇప్పుడు మొదటి రాకి రావత్తు ఇచ్చి సున్నా రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా మనము కేవలం తలకట్టు తీసేసి రాసేవి రెండవ రకంగా నేర్చుకున్నాం. మరి మూడవ రకం వెరీ సింపుల్. ఏ అక్షరానికి అదే అక్షరమే, కాకపోతే కొంచెం చిన్నగా రాస్తాం. ఝ, అన, బ ఇలాంటివి. ఇవి 3 రకాలు. ఇదండి మొత్తం ద్విత్వాక్షరానికి సంబంధించిన వివరణ. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్తే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనము ఈ 3 రకాల ఒత్తులు నేర్చుకుంటే పదాలు, వాక్యాలు, వ్యాసము ఇలా ఈజీగా రాయగలుగుతారు. ఇది ఎక్కువ భాగం డిఎస్సిలో అడుగుతుంటారు, ద్విత్వాక్షరంలోని ఒత్తులు ఎన్ని రకాలని. అందుకని ఇలా రాసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.